వాళ్ళకి ఎటువంటి చర్యలు అనుకుంటున్నారు రూమ్స్? తప్పకుండా ఇప్పుడు అంటే చాలామంది డోనార్స్ ఇప్పటికే కాటేజీలు కట్టి ఉన్నారు. అందులో ఎవరు ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున మీరు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి వచ్చే దాంట్లో ఇది సరే తెలుగు వాళ్ళం భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే 50-60% పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద, ఎందుకంటే చాలామంది మా మిత్రులు నార్త్ ఇండియా నేను పార్లమెంట్ మెంబర్ చేసిన కాబట్టి అరే మల్లికార్జునకే పాస్ జానా మల్లికార్జున అంటారు, మల్లికార్జునకే పాస్ జానా హై అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వాళ్ళు నేరుగా. అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఇంకా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజీలు కూడా నిర్మాణం కావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహకరించాలి. శ్రీశైలం మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా కాటేజీలు నిర్మించుకోవాలి. వచ్చే భక్తులకు సరిపోయేది. ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో నిన్న ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం పుష్యమి నక్షత్రం, ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం, ఇవాళ శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం. సో లక్షలాది భక్తులు వస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్నీ చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కూడా దే ఆర్ మేనేజింగ్ టైం టు మేనేజ్. భక్తులు దర్శనానికి వచ్చినప్పుడు ఇబ్బంది అయినా మంచిగా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కూడా వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కొరకు తప్పకుండా తయారు చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా కేంద్రం మన బడ్జెట్ ప్రవర్తించింది కానీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది. దానిపై మీరేమో అంటే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా పక్క అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్కు నిధులు రావాలని చాలా సందర్భాలు కూడా నిధులు రావాలి. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వేరుపడ్డ రాష్ట్రాలు. కేంద్రం అనేటువంటిది తెలంగాణ మీద సీతకన్ను పెట్టింది. ₹1 కూడా ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించి రెండు రాష్ట్రాలకు నూతనంగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతాలకు విభజన హామీల మేరకు అవన్నీ కూడా అమలు చేయాలి. అది విద్యుత్ ఉత్పాదన కావచ్చు, లేకపోతే వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, పారిశ్రామికీకరణంగా కావచ్చు, ఇరిగేషన్ పరంగా కావచ్చు, ఏ రంగంలోనైనా ప్రభుత్వం అనేటువంటిది కేంద్రం ఫెడరల్ సిస్టంలో, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఫెడరల్ సిస్టంలో ఇప్పుడు మేము రూపాయి పన్ను కడితే మా 43% తిరిగి వస్తూ ఉన్నది. అదే వేరే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం రూపాయి కడితే ₹7 వాళ్ళకి వాపసు పోతుంది డెవలప్మెంట్ పేరు మీద. ఈ వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని శాసనసభలో తీర్మానం చేసినాం. కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి మీటింగ్ను కూడా బహిష్కరించడం జరిగింది. ఆ విధంగా కేంద్రం తెలంగాణను నిధులు ఇవ్వాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కూడా నిధులు ఇవ్వాలి. సదరన్ స్టేట్స్కి సంబంధించి పక్కా అభివృద్ధికి సంబంధించి ఎందుకంటే అన్ని అభివృద్ధి చెందిన విధంగా మనం ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కొద్దిగా ప్రోగ్రెస్ ఉన్నాం. మనం హార్డ్ వర్కింగ్ పీపుల్, స్మార్ట్ వర్కింగ్ పీపుల్, ఇవాళ మనం ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకు సంబంధించిన విషయంలో కూడా ముఖ్యంగా నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందనేది గొంతెత్తి తిప్పినాం. బరాబర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇద్దరు కేంద్ర మంత్రులను మా రాష్ట్రం నుంచి వాళ్ళ మీద బరాబర్ ఒత్తిడి చేస్తాం. రాష్ట్రానికి నిధులు తీసుకురావాలనే బాధ్యతను వాళ్ళ మీద భుజస్కంధారం మీద మేము బరాబర్గా చెప్తాం. సార్, మొన్న జరిగిన రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ నేతలు కొంతమందికి చేరిన కాంగ్రెస్ నాయకులకు మిగతా వాళ్ళకి చేరలేదని ఒక కామెంట్ చేశారు. దానిపై మీకేమో ఇప్పుడు ₹1,00,000 మొదటి దశ వాళ్ళలాగా ₹1,00,000 5 కిస్తులా లేదు. 2 లక్షలు చేస్తామని చెప్పి ₹1,00,000 లోపల ఉన్నటువంటి 99,999 ఉన్న వాళ్ళందరికీ కూడా పేమెంట్ చేసేసినాం. దాని తదుపరి మొన్న ₹1,50,000 ఉన్న వాళ్ళందరికీ పేమెంట్ చేసినాం. ఇప్పుడు వారం 10 రోజుల లోపల 2 లక్షల లోపల వాళ్ళందరికీ పేమెంట్ చేస్తాం. అది చేయకముందే అట్లా మాట్లాడితే వాళ్ళ అవివేకం. దాని తదుపరి మేము ఒకటే మాట చెప్తాము, మేము ఒక కటాఫ్ డేట్ పెట్టుకున్నాం. ఆ డేట్ ప్రకారంగా అప్పటికి మేము ఆ డేట్ పెట్టుకోవడానికి 5 సంవత్సరాల కాలం పడుతుంది. టీఆర్ఎస్ పరిపాలించిన 2018 నుంచి 2023 డిసెంబర్ 9 దాకా ఈ యొక్క కాల పరిమితిలో ఎవరైతే రుణం తీసుకున్నారో వాళ్ళందరికీ మేము మాఫీ చేస్తామని చెప్పినాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఎటువంటి ఆప్షన్ ఇచ్చినాం, ఒకవేళ ఎవరికైనా రాలేదని అనుకుంటే అక్కడుండే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు చెప్తే రీజన్ చెప్తారు. రాలేదు ఎందుకు అంటే ఒకవేళ ఏం పొరపాటు ఉంటే వెంటనే కరెక్షన్ చేసి పేమెంట్ చేసేస్తాం. దట్ ఆప్షన్ ఈజ్ దేర్ ఓపెన్. ఇవాళ మేము విద్యుత్ 200 యూనిట్లు ఇస్తున్నాం. కొంతమంది ఆనాడు మేము ప్రజాపాలన కింద పెట్టినప్పుడు అప్లికేషన్లను సక్రమంగా పెట్టలే, ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చిన ప్రతి మండల ఆఫీసర్ ఒకటి మళ్ళీ ప్రజాపాలన కౌంటర్ ఓపెన్ చేసినాం. 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి
వాళ్ళకు కూడా ఓపెన్ చేసినాం. ఉచిత బస్సు నడుస్తూ ఉంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు నడుస్తూ ఉంది. రేపు ప్రతి నియోజకవర్గం 3,500 ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నిలువ నిధులతో అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ సర్ప్లస్ ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి మేము బ్యాలెన్స్ షీట్ను బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిధులు లేవి కారణంగా ఇంకొన్ని కార్యక్రమాలు జాప్యం జరుగుతుండొచ్చు. బట్ ఆ మల్లికార్జున స్వామి ఆశీర్వచనం కావచ్చు, లేదా మా దగ్గర యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి కావచ్చు, వేములవాడ రాజరాజేశ్వర స్వామి కావచ్చు, భద్రకాళి కావచ్చు, అన్ని రకాల ఆ భగవంతుని ఆశీర్వచనంతో 100%గా మా ఆశీర్వచనాన్ని పూర్తి చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ చూస్తుండగానే ఇన్ని హామీలు అమలైనాయి. భవిష్యత్తులో కూడా అన్ని హామీలు అమలు చేసే విధంగా భగవంతుడు ఆశీర్వచనం ఉంటుంది. ఆర్థికంగా పరిపాలించే మేనేజ్మెంట్ చేసే కెపాసిటీ ఉంది. దుబారా తక్కువ చేస్తాం, అవినీతి తక్కువ చేస్తాం, దుర్వినియోగం లేకుండా చేసి ఈరోజు నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం.